చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. రానున్న కాలంలో మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువత కోసం సీఎం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందడంతో రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తో మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రధానంగా సూపర్ 6 సూపర్ హిట్ అయిందనేటువంటి నేపథ్యంలోనే అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రేపు 10వ తేదీన జరిగేటువంటి బహిరంగ సభ ఎలా జరగబోతుంది మాట్లాడేందుకు మన చెంత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ సభ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎలా నిర్వహించబోతున్నారు. సార్, మొత్తం పైన అనంతపురం నగరంలో గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఇంత పెద్ద సభ నిర్వహిస్తారు. అసలు ఏంటి సార్ ఈ సభ యొక్క ప్రత్యేకత? ఇది రాయలసీమ అంటేనే రత్నాలసీమ అండి. అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. మాకు ఎప్పుడు కూడా ఇక్కడ ఆదరిస్తారు. గతంలో ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఇక్కడ కియా మోటార్స్ తేవడం జరిగింది చంద్రబాబు గారి నాయకత్వంలో. ఈసారి కూడా ఇక్కడ సభ చేసి ఈ సభ ద్వారా రాయలసీమకి మేము అభివృద్ధి చేస్తాం. అలాగే ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి కూడా మేము సూపర్ 6 ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా అందులో 90% హామీలు పూర్తి చేసాము. అలాగే పెట్టుబడిదారులకు భరోసా కల్పించే విధంగా సుపరిపాలన చేస్తున్నాం అనే విషయాన్ని కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సవాళ్లు ఉన్నా ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే అటు సంక్షేమాన్ని అభివృద్ధిని సంపద సృష్టి కూడా సంపదలో తీసుకెళ్తున్నా అనే విషయాన్ని ఈ సభ ద్వారా ప్రధానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మా ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా అనంతపురంలో పెట్టాలి. ఎందుకంటే గతం నుంచి కూడా అనంతపురం తెలుగుదేశాన్ని, జనసేన, బీజేపీని కానీ ఆదరిస్తున్నారు, కుటుంబ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. కనుకనే ఈ సభ ద్వారా ప్రధానికానికి మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆవిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు దీనిపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది సూపర్ హిట్ కాదు, సూపర్ చీట్ సభ అనేటువంటి విధంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రానికి కేవలము మేము నెలకు 5,000 కోట్లు అప్పు చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ నెలకు 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుందని విమర్శిస్తున్నారు గత పాలకుల ఎమ్మెల్యే. అదే అండి, కానీ ప్రతిపక్షాన్ని తర్వాత ఆరోపణలు చేయడం సహజమే. దానిలో మనం పాజిటివ్ గానే తీసుకుందాం. కాకపోతే మేము ఒకటే తెలియజేస్తున్నాం. మేము ఇందాక ఒక మాట అన్నాం, ఇది గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి పాలకులు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుంది అనుకున్నారు. మేమేమన్నాం, సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి. సంక్షేమం మనకి ఎన్ని సవాళ్ళు ఉన్నా సరే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఏం హామీలు ఇచ్చాం అందులో 90% ఏదైతే మేము తల్లికి వందనం అన్నామో వారైతే అందరికీ అని చెప్పి ఒకరికే ఇచ్చారు. కానీ మేము అందరికీ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా. అదే కాకుండా మేము ఉచిత సిలిండర్ ఇచ్చాం, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం, అలాగే మెగా డిఎస్సి చేస్తాం. ఎన్ని సవాళ్ళు ఉన్నా సరే గుంతలు లేనటువంటి రోడ్లు చేస్తాం, మెగా డిఎస్సి తీసుకొచ్చాం. అలాగే ఈరోజు అనేక పెట్టుబడిదారులు వస్తున్నారు. సో మేము పెట్టుబడిదారులు వస్తే సంపద సృష్టి, ఉద్యోగ అవకాశాల సృష్టి, ఆర్థిక ప్రగతి ఇది చేస్తున్నాం. అలాగే అన్నాం, మేము ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఇటు పవన్ కళ్యాణ్ గారి ద్వారా, అలాగే బీజేపీ నాయకత్వం ద్వారా డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది. అన్ని కూడా సమపాల్లో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవి వాళ్ళు చెప్పేది ఒకటే అడుగుతున్నాం. మీరు ఏదైతే మేము తల్లికి వందనం అంటున్నామో మేము ఉన్నటువంటి అందరి పిల్లలకి ఇచ్చాం. మీరు ఏం చెప్పారు, ఎంతమందికి ఇచ్చారు చెప్పనండి. కనుక ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల యొక్క నైజం, కానీ అభివృద్ధి చేయడం మా బాధ్యత, మేము చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియదు. ఇది మొత్తం పైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రధానంగా చెప్తున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం చేశాము, అదే విధంగానే పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకొచ్చి యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా కృషి చేస్తారనేటువంటి విధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.